ఈరోజు ఈ గట్టా కర్రీ చేయడం కోసం తోటకూర వాడుతున్నాను. తోటకూర ఇదివరకు కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎండాకాలంలో ఇది మనకి దేవుడిచ్చిన వరం లాంటిది. ఈ తోటకూర వేసేసి వేడి నీళ్ళల్లో లైట్గా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. మరి మన ఆకు చూడండి, ఒక్క అర నిమిషంలోనే సాఫ్ట్ అయిపోయింది. కింద స్టవ్ కట్టేద్దాం. ఏదన్నా మన స్ట్రైనర్ లాగా ఉన్న దాంట్లో తీసుకొని ఈ ఆకుని తీసేసి వేసేయండి. ఎక్స్ట్రా వాటర్ ఏది లేకుండా దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయండి. మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేటప్పుడు దీంట్లో నీళ్లు వేయకండి. దీంట్లో వచ్చే తేమతోటే మనం శనగపిండి ఇందులో వేసి మనం ఆ పిండి కలుపుకోవాలి. అందుకని చెప్పేసి పొరపాటున కూడా మళ్ళీ దీంట్లో నీళ్ళు వేసేసి చేయకండి. ఈ ఆకు మొత్తం తీసాను, దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. ఉడికించుకున్న మన ఆకుకూరని మనకి మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ చేసేసుకుందాం. తోటకూరని ఏదో రకంగా మనం తినాలి. సో మరి దీన్ని ఇలాగే పేస్ట్ చేసేయండి. మరి మనం ఈ గట్టా కర్రీ చేయడానికి మరో మసాలా దంచుకుందాం. ధనియాలు, కొంచెం సోంఫు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నా దగ్గర క్రష్డ్ ఎండుమిరపకాయలు ఉన్నాయి, అవి వేసి దీన్ని కచ్చా పచ్చగా దంచేసుకోండి. ధనియాలు, సోంఫు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పొడి చేసి పెట్టుకున్నాను. తోటకూర పేస్ట్ అయిన వెంటనే మనం గట్టాలు చేసుకుందాం. తోటకూర పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకొని దీంట్లో మనం ఇప్పుడు దంచుకున్న మసాలా కొంచెం ఇందులో వేసుకుందాం, కొంచెం తర్వాత మనం చేసే గ్రేవీలో కూడా వేసుకుందాం. ఆ టేస్ట్ మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇలా దానాదారుగా ఇందులో వేసుకోండి. అయితే ఇందులో మనం కొంచెం ఉప్పు, ఆకుకూరలో ఉప్పు సహజంగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే మీరు వేసుకోండి. ఈ మిశ్రమంలో మనం శనగపిండి కలుపుకొని ఇప్పుడు ఆ చపాతీ పిండి కలిపినట్టే దీన్ని కలిపేసుకుందాం. ఇందులో మీకు కావాల్సినంత ఆ శనగపిండి కరెక్ట్గా ఆ ప్రపోర్షన్ పిండిలాగా అవ్వాలి. శనగపిండిలో కొంచెం ప్రోటీన్ శాతం ఉంటుంది, అందుకని చెప్పేసి దీన్ని మనం వెజిటేరియన్స్ చాలా ఇష్టంగా తింటారు. పిండిని కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి వేడి నీళ్ళల్లో కొంచెం సేపు బాయిల్ చేద్దాం. ఏదైతే ఈ పిండి మిశ్రమం ఉందో దీన్ని ఇలా చిన్న చిన్న గొట్టాల్లా చేసుకొని దీన్ని మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసి కావాలంటే రౌండ్ షేపుల్లో చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేపుల్లో మీరు దీన్ని వేసుకోవచ్చు. ఇలా తీసుకొని వీటిని ఇలా లైట్గా అనేసి రెడీగా పెట్టుకోండి. నీళ్లు బాయిల్ అవుతున్నాయి, అందులో వేసి బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పిండి పచ్చిదనం కుక్ అవ్వాలి. తర్వాత మనం గ్రేవీలో వేసి కుక్ చేసినప్పుడు మనకి మరింత ఈజీగా కుక్ అవ్వడానికి కూడా బాగా ఉంటుంది. బాయిల్ అవుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోండి లైట్గా. మనం ఈ చేసిన ఈ గుండ్రాలు వీటన్నిటిని ఈ నీళ్ళల్లో వేసేసి బాయిల్ చేసుకోండి. ఎంతసేపు? ఒక 3-4 నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత వీటిని మనం గ్రేవీ చేసి అందులో కుక్ చేసుకోవాలి. ఈ గట్టెకి సాక్ రాజస్థానీ స్టైల్లో తయారు చేయడానికి ఈ గట్టెలు మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్రేవీ తయారు చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నూనె వేసుకొని చూడండి, నూనె వేడెక్కుతున్నప్పుడు మనం ఏవైతే గట్టాలు చేసుకున్నామో అవి కూడా ఈ నూనెలో ఫ్రై చేసుకోవచ్చు. కొంతమంది మామూలుగానే వేస్తారు, ఫ్రై చేస్తే కొంతమంది ఆ టెక్స్చర్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో వీటిని ఈ నూనెలో వేయండి, లైట్గా ఆ నూనెలో ఫ్రై అవ్వనివ్వండి. వేడి నూనెలో వీటిని కొంచెం డీప్ ఫ్రై చేస్తారు, క్రిస్పీగా అయ్యేంత వరకు. చూడండి, పర్ఫెక్ట్. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో మనం తాలింపు వేసుకొని, ఏం లేదు ఆవాలు వేసుకొని స్టార్ట్ చేద్దాం. ఆవాలు వేసుకొని బరకగా దంచిన ఆ మసాలా అది కూడా నూనెలో లైట్గా ఇలా వేయించుతూ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. అయితే రాజస్థాన్ వంటల్లో ఎక్కువగా ఏంటి అంటే వాళ్ళు ఇంగువ వేసుకుంటారు. ఆ ఇంగువ మంచి ఫ్లేవర్ని అందజేస్తుంది. ఈ హోల్ గరం మసాలా తినేటప్పుడు ప్రతిదీ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంగువ, అలాగే దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. నేను ఉల్లిపాయలు వేసాను, ఉల్లిపాయలు లేకపోయినా వాళ్ళు ఇలా చేసుకుంటారు. సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా చేసే డిష్లు. కానీ మన దగ్గర ఉన్నప్పుడు మరింత టేస్టీగా చేసుకుందామని చెప్పేసి
ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకొని ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసి గ్రేవీ తయారు చేసుకుందాం. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇటు పక్కన కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకుందాం. దీంట్లో కారం, కొంచెం గరం మసాలా, దీంట్లో మనం పెరుగు వేసుకుందాం. చెప్పాను కదా, పెరుగు ఉంటే మనం భలే అద్భుతమైన టేస్ట్ గ్రేవీలో తీసుకురావచ్చు. ఈ విధంగా ఈ పెరుగుని ఈ మసాలాతో పాటు వేసి నిజంగా ఇలా కమ్మటి పెరుగు ఇందులో వేస్తున్నాను. కానీ పుల్లగా ఉన్న పెరుగు ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు. చూడండి, వేసి దీన్ని ఈ విధంగా కలిపేసుకొని మన ఇక్కడ గ్రేవీ రెడీ అవుతుంది కదా, దాంట్లో వేసేసుకుందాం. చక్కగా విస్క్ చేయాలి, లేకపోతే దానా దానాలా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మిక్చర్ని ఇలా కలిపి దీంట్లో ఈ పెరుగు మిశ్రమాన్ని మన కారపొడి మసాలా కలిపిన దాన్ని ఇందులో వేసేయండి. ఇలా కలుపుకోండి. నాకు తెలిసి మన గ్రేవీకి ఇంకా కొంచెం పెరుగు పట్టే ఛాన్స్ ఉంది. ఈ గట్టాలు ఏవైతే మనం చేసుకున్నామో ఇందులో వేయండి. ఈ గట్టాలు ఇందులో వేసి దీంట్లో కుక్ చేద్దాం. ఆ గ్రేవీ మంచిగా పర్ఫెక్ట్గా చిక్కగా రావడానికి ఈ గట్టాలు కూడా కొంచెం ఆ చిక్కదనానికి హెల్ప్ చేస్తుంది. దాంట్లో ఉన్న శనగపిండి ఇలా పెరుగు సైడ్లో తీయగానే కొంచెం ఆ పెరుగు కొంచెం నీళ్ళు వదిలిందనుకోండి, ఇది నేను ఆవు పాలు, బర్రె పాలు అయితే అస్సలు ఆ నీళ్ళలాగా ఏం వదలదు, పర్ఫెక్ట్. అవి కూడా మనం తీసేసి దాన్ని కూడా విస్క్ చేసి దీంట్లో వేద్దాం. మరి గట్టాలు తయారు చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాను, అలాగే తోటకూరలో కూడా కొంచెం ఉప్పు వేశాను. ఇప్పుడు ఉప్పు చెక్ చేద్దాం. చెక్ చేసి దీంట్లో కావలసినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీన్ని కొంచెం సేపు ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వండి. మీకు ఒక మంచి ఆ చిక్కటి గ్రేవీ వస్తుంది. దాంతోపాటు ఈ గట్టా కర్రీని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. రొట్టెలతో తినండి, అన్నంతో తినండి, దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. డిష్ రెడీ. చూడ్డానికి ఎర్రగా భలే పర్ఫెక్ట్. దీంట్లో కొత్తిమీర కూడా వేశాను. ఈ కూరలు కొంచెం మటన్ గ్రేవీలా మనం చేసుకుంటారు. నేను కూడా లాస్ట్కి అదే స్టైల్లో పెరుగు వేసి మనం ఆ గ్రేవీ మంచి కన్సిస్టెన్సీ తీసుకొచ్చాను. కావలసిన చిక్కదనం వచ్చింది. ఇప్పుడు ఆ గ్రేవీని చూడండి, ఇప్పుడు ఇలా మనకి ఎర్రటి ఈ గ్రేవీని ఒక మంచి రాజస్థానీ డిష్ని మరింత గొప్పగా చేసేసుకున్నాం. ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా చూడడానికి కళ్ళకి విందు. తోటకూరతో రాజస్థానీ స్టైల్ గట్టా కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా తోటకూర చూపించిన విధంగా వేడి నీళ్ళల్లో 2 నిమిషాలు బాయిల్ చేసుకొని తర్వాత తేమ లేకుండా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక రోట్లో ధనియాలు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చూపించిన విధంగా క్రష్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్లో మనం తయారు చేసుకున్న ఆ తోటకూర పేస్ట్, మనం క్రష్ చేసుకున్న మసాలా, అలాగే శనగపిండి కూడా వేసి కావాలంటే కొంచెం ఉప్పు వేసి దాన్ని ఈ మిశ్రమాన్ని కలిపి పిండి మిశ్రమంలా తయారు చేసి దాన్ని రోల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళల్లో 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసి ఈ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఒక బౌల్లో కారపొడి, గరం మసాలా, పెరుగు చూపించిన విధంగా మిక్స్ చేసి మన కుక్ అవుతున్న మసాలా మిశ్రమంలో వేసి చూపించిన విధంగా మంచి గ్రేవీలా తయారు చేసుకోండి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తోటకూర, శనగపిండి ఆ గట్టె బాల్స్ని దీంట్లో వేసి చూపించిన విధంగా మరో 3-4 నిమిషాల పాటు కుక్ చేసి చివరిలో కొంచెం ఉప్పు అలాగే కొత్తిమీర కూడా అడ్జస్ట్ చేసి వేడివేడిగా అన్నంతో, రొట్టెలతో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది.